రాత్రనంటే నా సబ్స్క్రైబర్స్ మన కోరికలు ఏ కోరికలు ఉన్నాయో రాయాలి. ఆ కోరికలు రాసేసి 2, 3 స్టార్ట్. పైకి చూపించు. మనం కాకరకాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, ఇక్కడ కాకరకాయలు తెల్లగా ఉన్నాయి. కాకరకాయ జ్యూస్ అమ్ముతున్నారు, పచ్చి వాసన వస్తుంది. భగవంతుడా హల్లెలూయా. చిన్న జల్లు ఉంది కానీ డ్రోన్ ఎగురుతుందో లేదో తెలీదు, చూద్దాం. కానీ లొకేషన్ అయితే బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టైపే. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ ఎక్కి అందమైన జలపాతాలకి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళబోతున్నాము. మామూలుగా ఉండదు, సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ అనమాట. సైమని వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలాగుందో. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. సో వచ్చేసింది మన బుల్లెట్ ట్రైన్, భలే ఉంది బుజ్జిగారా. లెట్స్ గో. మామూలుగా ఉండదు మరి. అవ్వా నడిచిపోతుంది, టికెట్ ఆగిపోతే ఎక్కిపోవడమే. దిగుతున్నారు అందరూ, వాళ్ళు దిగాక ఎక్కాలి, పద్ధతిగా ఉండాలి. రండి 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 రండి. ఏది ఎవరూ లేరు, మందే రాజ్యం, మామూలుగా లేదు. ఇక దా పద్ధతిగానే విండో సీట్ తీసుకుంటాను. ఏది విండో సీట్ 3 సీట్లతో తీసుకుంటే బాగుంటుంది. అదిగా ఇక్కడ తీసుకోవచ్చు, మొత్తం కనబడుతుంది సిటీ అంతా. బాగుంది, సూపర్. బుల్లెట్ ట్రైన్లోకి వచ్చేసాం మనం. బాత్రూమ్లు చూద్దాం, ఆగండి. ఇక బుజ్జిగా ఉంది, సూపరు. చిన్న బాత్రూము, బుజ్జిగా క్లీన్గా నీట్గా ఉంది. వచ్చాము, వైఫై కూడా ఉంది, ఫ్రీ వైఫై. రండి, మామూలుగా లేదు, అయిపోయింది బుల్లెట్ ట్రైన్. నిజంగా రైల్వే స్టేషన్లు ఎలాగ ఉన్నాయంటే అద్భుతంగా మెల్లమెల్ల మెలుస్తూ వాటర్ ఫెసిలిటీసు, హాట్ వాటర్ ఫెసిలిటీసు, రూములు, బాత్రూములు నీట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. వైఫై, ఇగో సిస్టమ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇన్ని రకాల ఛార్జింగ్ పోర్ట్లు, యూజ్ చేసుకోవడానికి ఇది 3 గంటల వైఫై, మొత్తం అన్నీ. ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకోవాలంటే నీట్గా క్లీన్గా భలే ఉంది. ఎయిర్పోర్ట్ లాగే ఉన్నాయి. షాపింగ్ మాల్లు అన్నీ, ఇదిగో 7-Eleven అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగుంది, నిజంగానే సూపర్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి మనం అద్భుతమైన జలపాతంకి వెళ్ళిపోతున్నాం. లొకేషన్లు చాలా బాగుంటాయి, లొకేషన్ మతిపోతాయి ఈ ట్రైన్లోని. చూసి ఎంజాయ్ చేయండి. వచ్చేసామండి ఇక్కడికి. సో వర్షం మామూలుగా లేదు, వర్షం పడుతుంది. సో ఇక్కడ పారాచూట్లు అన్నీ ఎగరేస్తారు. సో మనం థాయిలాండ్లో చూసాం కదా, ట్రైన్ స్ట్రీట్లో నుంచి వెళ్తుంది. ఇప్పుడు అదే స్ట్రీట్లో నుంచి వెళ్తుంది, చూద్దాం రండి. నేను అందరూ ఎగరేస్తున్నాడు, మామూలుగా లేదు. కమ్ 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 కమ్. సో వచ్చేస్తుంది ట్రైన్, చూడండి, మామూలుగా లేదు. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే అలా అవి తయారు చేసి ఆకాశంలో కుదులుతారు అనమాట. ఇక్కడ సాంప్రదాయం, చైనీస్ న్యూ ఇయర్ ఉంది కదా, అందువల్ల. అదిగోండి అదిగోండి అదిగో. గాలి గాలి గాలి. సో అయిపోయింది, వెళ్ళిపోయింది. కాలు పాప ఏం కోరుకున్నారు, కాలు మసి అయిపోయింది. వీటి మీద మన కోరికలు ఏ కోరికలు ఉన్నాయో రాయాలి. ఆ కోరికలు రాసేసి అప్పుడు వాటిని ఎగరేయాలి. భలే ఏటమ్మా వర్షం పడుతుంది అంతే, ఎవరు చేయలేమే. ఐలాండ్ కదా, ఎండ ఉంది, వర్షం ఉంది, బాగుంది. కానీ స్ట్రీట్ భలే ఉంది, థాయిలాండ్ లాగే ఉంది. సో ఆ స్ట్రీట్ చూసుకొని మేము వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము. అసలు వర్షం మామూలుగా లేదు, గొడుగు తెచ్చుకోలేదు, ఏం చేసా చలి ఉనికించేస్తుంది నాకు. నేను చూస్తే చెడ్డీ వేసుకొని వచ్చాను, మామూలుగా లేదు. లెట్స్ గో. సో మనం వెళ్తున్న దారిలో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ని దాటుకుంటూ వెళ్ళి ఇంకో బ్రిడ్జ్ ఎక్కి తర్వాత మనకి వాటర్ ఫాల్ అయితే వస్తుంది, మామూలుగా ఉండదు. మరి ఊగుతుందండి,
ఊగుతుంది జిగ జిగ జిగర్ జిగర్ జిగర్. వెళ్తున్న కొద్ది దారి పొడుగున వాటర్ ఫాల్స్ అలా అదిగో అలా పెద్ద నది. మీరు వచ్చేటప్పుడు చూసారు కదా, అదే ఇది. ఇంకో బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్. మా బ్రిడ్జ్లు నేను చెప్పాను కదా, జపాన్ వాళ్ళు ఇది మెయింటైన్ చేశారని. ఇదిగోండి జపాన్ వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేసేవారంట. ఇదిగోండి చెప్పానా, జపాన్ వాళ్ళు ఇదిగోండి మైనింగ్ చేసేవారట. మైనింగ్ చేసేసి వీళ్ళు యాక్చువల్గా తైవాన్ ముందు జపాన్లో ఉండేది. సో జపాన్లో ఒక పార్ట్, తర్వాత అణుబాంబు అమెరికా వేయడంతో వాళ్ళు ఆ దేశాన్ని చూసుకోవడానికి దీన్ని వదిలేస్తే చైనా తీసుకుంది. చైనా నుంచి మళ్ళీ పోరాడి వీళ్ళు స్వతంత్రంగా ఉన్నారు. అది జరిగిన కథ. అయితే బాగుంది, లొకేషన్ అయితే ఎరగదీస్తుంది. పిల్లలు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నారు గొర్రెలతోని. గొర్రెలా మేకలా? అవి గుర్రాలా? చిన్న పొట్టు గుర్రాలు. పొట్టు గుర్రాలు అమ్మా ఇవి, పొట్టు గుర్రాలు. బాగుంది, చాలా బాగుంది పొట్టు గుర్రాలు. నిజంగా వర్షంలోని స్ట్రీట్ చూడడానికి బోలే అందంగా ఉందండి, మంచి కలర్ఫుల్గా ఉంది. వచ్చామండి నయాగరా జలపాతాలకి. వచ్చేసామండి మొత్తానికి చిన్న నయాగరా జలపాతాలకి. ఈ వర్షంలో ద్రోణ్ ఎగరేయాలని ఉంది. ఎగిరితే దేవుడి దయ. చిన్న జల్లు ఉంది కానీ ద్రోణ్ ఎగురుతుందో లేదో తెలీదు, చూద్దాం. కానీ లొకేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. పైకి నడుచుకొని వచ్చాం, మంచి వ్యూ ఉంటుంది అన్నారని. అబ్బా ఇది ఇక్కడ నుంచి అసలైన వ్యూ. ద్రోణ్ అక్కర్లేదు, చాలా బాగుంది, సూపర్ ఉంది లొకేషన్. 3వ వ్యూ పాయింట్ అండి. వా బాగుంది, ఇది కూడా బాగుంది, కింద నుంచి బాగుంది, చాలా బాగుంది. లొకేషన్ మీద లొకేషన్ మామూలుగా లేదు. ద్రోణ్ ఎగరేయడానికి పడుతుంది, కొంచెం చిన్న జల్లు తగ్గితే చాలా ఎగరేసేస్తాను, మామూలుగా ఉండదు. మరి బాగుంది లొకేషన్ మటుకు సూపరు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కళ్ళు చెదిరితే అసలుకే నేను చెప్పులు వేసుకున్నానా, ఇదైపోద్ది, బిస్కెట్ అయిపోద్ది. భలే ఉన్నదిగా. కానీ మొత్తం ఈ అడవి చుట్టూ పువ్వులు, ఈ రకం పువ్వులు ఎంత బాగున్నాయి. ఎంత రోజు పువ్వులు రండి, రోజు పువ్వులు భలే ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా అవే నానిపోయి, ఎవడు కోసుకొని తినట్లేదు. మన వాళ్ళంటే కోసే దేవుడికో పువ్వులోనో తెల్లలోనో ఎట్టేస్తాం. వీళ్ళు మరి వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఉన్నవే ఏకలు తక్కువ. ఫ్రెష్ జ్యూస్ అమ్ముతున్నారు ఇక్కడ, మొత్తం ప్యూర్ అనమాట, పంచదార వేయకుండా. సవక చేస్తాను, ఐస్ నో ఐస్, మామూలుగా ఉండదు. మనతో ఐస్ వేసేస్తాను అన్నాడు. ఐస్ వేస్తే మన క్వాంటిటీ తగ్గిపోతుంది, ప్యూరిటీ మామూలుగా ఉండదు. అది ఐస్ వేస్తే ఎంత ప్యూరిటీ ఉంటుంది మాకు తెలియదు అనుకున్నాడు. 8 పళ్ళు పిండాడు, సవక సి విటమిన్, తెల్లగా అయిపోతాను నేను. చూడండి ఆకాశంలోని బుడగలమ్మ బుడగలు, బుడగలు ఇవన్నీ నెరవేరాలి. ఇటు రాసేది కూడా తెలీదు. ఫేవరెట్ బ్లూ కలర్ కన్నాను, ఆకాశంలోకి పంపిస్తాను. రాత్రనంటే నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి 197 దేశాలు తిరిగి చూపించాలి. చైనీస్ భాష. ఓకే మామూలుగా ఉండదు, ఇదిగా ఎగరేసేద్దాం. మామూలుగా ఉండదు, ప్రపంచం ఎగిరిపోతా. 2, 3 స్టార్ట్. పైకి చూపించు. బుట్ట మన బుట్ట మామూలుగా ఉండదు, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది బుట్ట. మన బుట్ట మామూలుగా లేదు, ఆకాశంలోకి ఎగిరిపోయింది. అదిగా ఇదిగా ఎన్ని మంది అంటే అన్ని మంది. నిజంగా గ్రేట్, చాలా బాగుంటుంది స్ట్రీట్. రంగులుగా మామూలుగా లేదు, కలర్ఫుల్గా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. ఇదైతే మటుకు నాకు నచ్చింది ఈ స్ట్రీట్, అది వెలిగించడం. ఈడెవడో చికెన్ కర్రీ, కోకోనట్ చికెన్ కర్రీ అమ్ముతుండు. అమలాపురం నుంచి వచ్చినట్లు ఉన్నాడు చైనీస్ వాడు. బాగున్నది, 2 వేసేద్దాం. వచ్చింది చికెన్ కర్రీని, అమలాపురం చికెన్ కర్రీని మనం చాప్ స్టిక్తో తింటున్నాం, మామూలుగా లేదు. ఇదిగో చికెన్ కర్రీని చాప్ స్టిక్, ఎలాగో ఏటో
బాగుంది. ఇప్పుడు స్పెషల్ ఐస్ క్రీమ్ తినబోతున్నాము. చపాతీ రోళ్ళు అనమాట. ఇదిగోండి చూసుకోవచ్చు. దీని మీద గురువుగారు పాముతారు. సుగులు చేస్తారు అంతా. అదిగో సుగులు చేసి ఐస్ క్రీమ్ మీద వేస్తారు. అదిగో అది మామూలుగా ఉండదు మరి. ఐస్ క్రీమ్ వేయి కొంచెం. బాగుంది, చాలా బాగుంది. సుగులు ఐస్ క్రీము. ఇది కొంచెం వేయవా, కొంచెం వేయు, కొంచెం చాలు. మామూలుగా ఉండదు మనం మనతోని. మనం డబ్బులు ఇస్తున్నాం, అడిగి తినాలి ఏదైనా. అలా మొహమాటం. కొత్తిమీర కూర వేస్తున్నా. వెయ్యి కొత్తిమీర, వెయ్యి బాగుంటుంది. వేసి కొత్తిమీర సేంచో వేసి. ఏది వదలకూడదు. మనం డబ్బులు ఇస్తున్నాం, అన్నీ వేసుకొని తినాలమ్మా. కొత్తిమీర వేసాడు, ఇదేదో వేసి శనక్కాయల పౌడర్ వేసారు, ఆకు వేసారు, పువ్వు ఇచ్చారు. మంచిది హెల్త్కి. ఉందో చూసి చెప్తాను. మామూలుగా ఫేమస్ అయిన ఫుడ్ అనమాట. ఇక్కడ చెరువులో పడతారు. ఒకటి చాలమ్మా. వచ్చిందండి మన పీతా పప్పడం. కారంగా మామూలుగా లేవు, క్రిస్పీగానే బాగుంది. కరకరలాడుతూ అప్పడాలాగా ఉన్నాయి. సో మనం కాకరకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఇక్కడ కాకరకాయలు తెల్లగా ఉన్నాయి. కాకరకాయ జ్యూస్ అమ్ముతున్నాడు, చేదుగా ఉంటుంది, హెల్త్కి మంచిదట. ఇదిగో కాకరకాయ జ్యూసు చాలా మంచిది అంటున్నాడు. తాగుదాం లేదో. నాకు ఇది డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. ఇది కాకరకాయ జ్యూసు. కాకరకాయ కాస్త కేకరకాయ అయిపోయింది అంటే ఇది కడుపు మంచిదట. అదిగో కాకరకాయ మొక్కలు వేసింది. కాకరకాయ జ్యూసు, కాకరకాయ జ్యూసు బాగుంది. అది మన ఈ కాకరకాయ జ్యూస్ ఎలా ఉందో చూసి తాగు చేసి చెప్తాను. పచ్చి వాసన వస్తుంది. భగవంతుడా, హల్లెలూయా. కొనుక్కున్నాం కదా, పారీలేము. కడుపులోని నులిపురుగులు ఉంటాయి కదా, చచ్చిపోతాయి. కడుపుకి మంచిది, శుద్ధి చేస్తుంది. సేతుకుంది, బాగుంది. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దామండి. భలే ఉంది. డ్రోన్ బ్రిడ్జ్ మీద ఎగరేస్తున్నా. ట్రైన్ వచ్చింది. లెగెత్తు ఆగండి. ఎక్కిపోతామా? మొత్తానికి ట్రైన్లోకి వచ్చాము. అయిపోయింది యాత్ర, ఈరోజు యాత్ర. సూపర్. ఎవరా అన్నారా? ఎవరు లేరా? ఓన్లీ సీట్ దొరికింది మనకి, అదృష్టం. నీకే దొరకలేదురా. స్టేషన్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మొత్తం మెట్రో స్టేషన్లు ఇవన్నీ భలే ఉన్నాయా. అంటే మెట్రో స్టేషన్లు, చిన్న మెట్రో స్టేషన్లు చూడండి ఎలా ఉన్నాయో. భలే ఉన్నాయా, చాలా బాగున్నాయి. ఇది మెట్రో స్టేషన్, అది బుల్లెట్ ట్రైన్ స్టేషన్, ఇది మెట్రో స్టేషన్. చాలా బాగున్నది, సూపర్ ఉన్నాయి మెట్రో స్టేషన్. ఎలా ఉందండి తైవాన్ దేశం రాజధాని తైపీ? నచ్చిందా, బాగుందా? నిజంగా మంచి టెక్నాలజీతో అందరూ జీడిపి, అందరూ డబ్బున్న వాళ్ళ, పేదలు ఎవరు నాకు కనబడలేదు. నిజంగా చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రధాన ప్రాబ్లం ఏమొచ్చిందంటే, దీని పక్కన ఉన్న సౌత్ కొరియాకి వెళ్దాం అనుకున్నాను. సౌత్ కొరియా, ఆ పక్కన జపాన్ వీసాలు ఉన్నాయి. కాకపోతే చూస్తే టెంపరేచర్లు మైనస్లో ఉన్నాయి. ఏం చూపిస్తాయి ఇప్పుడు? చైనాని మన టైంలో చూపించాలి, అలాగే చూపించాలి జపాన్ని కూడా. సో పోనీ తర్వాత వెళ్దాంలో వదిలేసి ఇటు సైడ్ చూశాను. ఇటు సైడ్ చూస్తే అజర్బైజాను, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, అల్బానియా, మెసడోనియా ఇవన్నీ చూశాను. ఇవన్నీ కూడా చల్లగానే ఉన్నాయి. ఇంకా వదిలేలే మనకి. ప్రతి దేశంలో మంచి లొకేషన్లు బాగోవు, ఎండగా ఉండాలి, ఇలా ఉండాలి. సో అప్పుడు కింద చూశాను, కింద దేశాలు అన్నీ బాగున్నాయి. ఏది ఓషియానా ఖండం కింద ఉన్న దేశాలు. సో మీకు కనుక ఐడియా ఉంటే కింద ఏ దేశంకి వెళ్తున్నారో కమెంట్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగచ్చు. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోలో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు తైవాన్ దేశం నుంచి. జై హింద్.